రాజస్థాన్లో దారుణమైన ఘటన జరిగింది. వివాహం జరిగిన 3 నెలలకే ఓ యువతి ప్రియుడితో కలిసి తన భర్తను అంతమొందించింది. అనంతరం దొంగతనం జరిగినట్లు అందరినీ నమ్మించింది. చివరికి కటకటాల పాలైంది. పెళ్లైన 3 నెలలకే ప్రియుడితో కలిసి ఓ యువతి భర్తను హత్య చేసిన ఘటన రాజస్థాన్లో జరిగింది. శ్రీగంగానగర్ జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన అంజలికి గతేడాది అక్టోబర్ 30న వివాహమైంది. గత నెల 30న రాత్రి సమయంలో వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న కొందరు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకు వెళ్లినట్లు ఆశిష్ భార్య అంజలి విచారణలో పేర్కొంది. అయితే ఆమె చెప్పిన సమాధానానికి ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కేసు దర్యాప్తును తీవ్రతరం చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు అంజలి తన ఇంటి సమీపంలో నివసించే సంజయ్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియటంతో ఆమెకు బలవంతంగా ఆశిష్తో పెళ్లి చేశారు. ఉన్నత చదువుల నెపంతో పెళ్లయ్యాక కూడా సంజయ్ను కలిసేందుకు అంజలి ప్లాన్ చేసింది. అయితే ఆమె భర్త నిరాకరించడంతో అతనిపై కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే పుట్టింటికి వెళ్లిన అంజలి అక్కడ సంజయ్తో కలిసి ఆశిష్ను చంపేందుకు స్కెచ్ వేసింది. ఘటన జరిగిన రాత్రి ఆశిష్ను అంజలి నిర్మానుష్య రహదారిపై వాకింగ్ కు తీసుకువెళ్లింది. అప్పటికే సంజయ్తో పాటు అతని స్నేహితులు ఆ ప్రాంతంలో మాటు వేశారు. అంజలి సిగ్నల్ ఇవ్వడంతో వారంతా ఆశిష్ పై దాడి చేసి అతన్ని చంపేశారు. ఆ తర్వాత ఈ ఘటనను దొంగతనంగా చిత్రీకరించేందుకు తన చెవి కమ్మలు, భర్త మొబైల్ ఫోన్ను అంజలి నిందితులకు అప్పగించింది. ఈ కేసులో అంజలితో పాటు ఆమె ప్రియుడు సంజయ్, అతని స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరగడానికి 3 రోజుల ముందు ఆశిష్ ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరినట్లు పోలీసులు తెలిపారు. ఆశిష్ మృతితో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.